పవన్ కళ్యాణ్కి అసలు ఎందుకు కోపం వచ్చింది? కాపు కుల నాయకుడిని అని మీకు చెప్పానా అని సొంత సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు నిలదీశారు? పైగా మరో అడుగు ముందుకేసి మీరు పార్టీ పెట్టుకుని పోటీ చేయండి, గెలిచి చూపించండి అన్నట్టుగా ఎందుకు మాట్లాడారు? అసలు కారణం ఏంటి? పవన్ రాజకీయాన్ని జడ్జి చేయడానికో అనలైజ్ చేయడానికో కాదు, అసలు అలా ఎందుకు మాట్లాడారు అనే కారణం తెలిస్తే గనక రాజకీయం ఏపీలో ఎలా మారుతుందో మనకు అర్థమవుతుంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ఇదే వరుస కామెంట్లలో చంద్రబాబును కూడా ఇరకాటంలోకి నెట్టారు ఒక మాటని. అదేంటో కూడా చూద్దాం. పైగా ఇప్పుడు తమిళనాడు ఎఫెక్ట్ గురించి ఏపీ మాట్లాడుతూ ఉంది, పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టుకోండి అంటా ఉన్నారు. ఇలాంటివన్నీ కల్మినేట్ అయ్యి థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది తలెత్తే పరిస్థితి ఏపీలో ఉంటుందా? ఉంటే గనక ఎలాంటి పరిణామాలు మార్పులు జరగచ్చు? పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో నష్టం ఎవరికి, లాభం ఎవరికి ఉంటుంది? చెక్ చేద్దామా డీటెయిల్డ్ గా, న్యూట్రల్ గా అనలైజ్ చేద్దాం. ప్రిఫిక్స్డ్ నోషన్స్ అంటారే, అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే జరుగుతుంది అనే పిడివాదాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రాక్టికాలిటీ అనే కళ్ళద్దాలతో మన చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని చూడడం అనేది కీటాక్స్ అసలు ఉద్దేశం. మరి చెక్ చేద్దామా వాస్తవం ఏంటో? నేను రాజకీయాల్లో మీకోసం అలా ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార సరళి మీద కొంతకాలంగా చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఆ సౌండ్, ఆ వాల్యూమ్ అనేది ఇప్పుడు పెరుగుతూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ అడుగు పెడితే చాలు ఆయన సినిమా కథానాయకుడనో లేదంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏది సొంత అభిమానుల్లోనే కాదు ప్రత్యర్థి పార్టీల్లో కూడా గట్టిగా అదో రకంగా ఉండడం వల్ల గానీ అసలు పవన్ ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు అనే పరిశీలన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ చాలా హుషారైన వేషధారణలో ఉన్నారు. ఆ తర్వాత ఇదిగో ఇలా చుట్టూ ఉన్న వాళ్ళు గొడుగు పట్టుకుంటే ఆయన పరిశీలన చేశారు కదా. ఇలా గొడుగు పట్టుకున్న తీరు మీద పైగా పక్కనే టీడీపీ సీనియర్ నాయకుడు, దాదాపు 80 ఏళ్ళు ఉంటాయనుకుంటా, బుచ్చయ్య చౌదరికి, ఆయన మాత్రం ఎండలో తిరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఇలా గొడుగు నీడలో పర్యవేక్షించడాన్ని గురించి మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉన్నారు. సరే, అవన్నీ కాసేపు పక్కన ఉంచండి. వాటన్నిటి తర్వాత పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడిన తీరు గురించి ఇప్పుడు చర్చ చాలా గట్టిగా జరుగుతూ ఉంది. రీసౌండ్ వచ్చే రేంజ్ లో వినపడుతూ ఉన్నాయి రియాక్షన్స్ కూడా. ఏమన్నారు పవన్ కళ్యాణ్? నేను ముందే చెప్తూ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఒకే టాపిక్ మీద 2-3 రకాలుగా మాట్లాడడం అనేది కొత్త విషయం ఏం కాదు. అమరావతి విషయం తీసుకోండి, సమర్థిస్తూ ఒకసారి, అసలు కొందరికే ఉపయోగపడే గేటెడ్ కమ్యూనిటీ అన్నట్టు ఒకసారి, ఆ తర్వాత అమరావతి రాష్ట్రానికి దిక్కు అన్నట్టుగా మరోసారి, ఇలా మాట్లాడినవి చాలానే ఉంటాయి. అవన్నీ నేను ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చూపించడం అనేది చరివిత చరణం అంటారు, అంటే చెప్పిందో చెప్పడం అంటారే, అలా అయిపోతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వం గురించి కూడా ఆయన అలాగే మాట్లాడి ఉంటారు. 2018కి ముందు ఒక రకంగా, 18-19 ఎన్నికల ప్రచారంలో ఒక రకంగా, 2023 తర్వాత మళ్ళీ పొత్తు కుదిరినప్పుడు మరో రకంగా ఉండుంటాయి. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, అలాగే ఇంకా మీరు కూడా పాలిటిక్స్ రిటైర్మెంట్ అయితే మా అందరికి బాగుంటుంది. ప్లీజ్ పగ్గాలు మాకు ఇచ్చేసి మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో, కానీ పరిపాలన అనుభవం లేదు. అఫ్ కోర్స్ అమరావతి విషయంలోనే చంద్రబాబు విషయంలోనే మాట్లాడారు అంటే ఆయన పొలిటికల్ స్టాండ్ని బట్టి అలాంటి రియాక్షన్స్ వచ్చినాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా కాపు సామాజిక వర్గం గురించి ఆయన మాట్లాడుతున్న తీరు మీద కాపులతో పాటు మిగతా అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏమన్నారో ముందు చూద్దాం. కాపులకి ఏ రోజు నిలబడి నేను చెప్పాను, అసలు నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. చూశారు కదా, నేను కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిని, కులానికి ప్రతినిధిని అని మీకు చెప్పానా అని అడిగారు. చెప్పారా లేదా అంటే ఒక చిన్న సింపుల్ బయట, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అయి చూపిస్తాను. నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేనో నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. ఇదిగో ఇలా అన్నారు కదా, అంటే మాట్లాడినట్టే కదా. పైగా అక్కడతో ఆగలా లేటెస్ట్ గా పవన్ ఇంకో అడుగు ముందుకేసి అసలు ఏ పార్టీలోనూ లేదు ఇట్లా అనడమే కాదు, సొంత సామాజిక వర్గాన్ని సవాల్ చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎంత అసహనం పెరిగితే మాత్రం వెన్నుదన్నుగా నిలబడిన వాళ్ళనే సవాల్ చేయడం అనేది నిజంగా ఏమనాలి? ఏమన్నారు ఇంతకీ? చూడండి, నువ్వు పని చేయండి, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి, మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. చూశారు కదా, మాట్లాడితే కాపు కాపు అంటారంటే, కావాలంటే మీరు కాపు ప్రయోజనాలు కాపాడడం కోసం పార్టీ పెట్టండి, రంగంలోకి దిగండి అంటూ ఉన్నారు. ఇదేంటి ఇంతలా మారింది మాట అని చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. పైగా తన చుట్టూ కమ్మలే ఉన్నారు అని అంటున్నారు అని కూడా పవన్ ప్రస్తావించారు. మనోహర్ గారు కూడా రాకూడదంట, ఆయన కమ్మంట. నా పక్కన లింగం రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంట. చూశారు కదా, నాదెండ్ల మనోహర్ గురించి ఇంకా కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఇలా ఇంత అసహనంగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రాక్టికల్ గా చూస్తే ఒకటే అనిపిస్తుంది, త్వరలో రాజ్యసభ సీట్ల భర్తీ జరగబోతోంది. ఏపీ నుంచి కూటమికి 4 సీట్లు వస్తా ఉంటే బీజేపీకి ఇవ్వలేం అని టీడీపీ ఆల్రెడీ చెప్పేసింది. అంటే 3 సీట్లు టీడీపీ తీసుకుని 1 పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంది. బహుశా ఆ 1 సీట్ని పవన్ సన్నిహితుడు లింగమనేని రమేష్ కి ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. అందుకోసమే ఇచ్చిన తర్వాత ఏమైనా అంటారేమో అనే ఉద్దేశంతోనూ ఏమో ప్రికాషనరీ అంటారే, అలాగా చుట్టూ కమలే ఉన్నారని మాట్లాడతారండి అని సొంత సామాజిక వర్గాన్ని, చుట్టూ ఉన్న వాళ్ళని ముందుగానే సైలెంట్ చేసేందుకు, వాల్యూమ్ తగ్గించేందుకు తన వంతు ప్రయత్నంగా ఈ మాట అన్నారా అని అనిపిస్తూ ఉంది. కాదంటానికి
కారణాలు కనపడవు కదా. బహుశా అతి త్వరలోనే తెలిసిపోతుంది దీనికి సమాధానం. లింగమనేని రమేష్కి ఇచ్చారు అంటే ఈ మాటల వెనక కారణం అదే అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత ఇదే వరుసలో కమ్మ కులం గురించి కామెంట్లు చేస్తూ చంద్రబాబును కూడా ఇరకాటంలోకి నెట్టారు పవన్ కళ్యాణ్. ఏమన్నారు చూడండి. చంద్రబాబు గారి గురించి మాట్లాడా, నువ్వేం చేసావు కమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు, మీరు మాట్లాడతారు. కమ్మ కులస్తులు మాత్రం చంద్రబాబుతో ఏమైనా హ్యాపీగా ఉన్నారా, ఏం చేసావు మాకని అడుగుతారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇది ఒక రకంగా తేనెదుట్టిని కలపటం లాంటిది. ఏది జనసేనకి టీడీపీకి సామాజికంగా ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఉంది అనే ఉద్దేశంతో నేను ఈ మాట అన్నట్ల కూటమి మీద టీడీపీ పనితీరు మీద రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగానూ ఆర్థిక కోణాల్లోనూ రాజకీయంగానూ అంతర్మాత్రం ఆల్రెడీ ఉంది. అసంతృప్తి ఎవరిలో ఎక్కువ ఉంది అని చూస్తే ఫ్రంట్ లేయర్ లో కనిపిస్తున్నది కమ్మ సామాజిక వర్గం. సోషల్ ఫ్యాబ్రిక్ అర్థమైన ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అసంతృప్తిలో ఉన్న సామాజిక వర్గాన్ని ఇప్పుడు తట్టి లేపినట్టు పవన్ కళ్యాణ్ ఒక రకంగా. అదేంటి కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబు మీద అసంతృప్తి ఉందా అని మిగతా ప్రాంతాల వాళ్ళు, ఏది కోస్తా కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారేమో. మీకు సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో పిల్లలు కొంతమంది చూస్తే వీళ్ళు ఫలానా సామాజిక వర్గం అని తెలిసిపోయేవాళ్ళు ఎదుటి వాళ్ళని బూతులు తిడుతూ వీరాభిమానాన్ని చాటుకోవటం అనేది బహుశా వాళ్ళకి ఒక ఉపాధి మార్గం అయి ఉండొచ్చు. కానీ రాజకీయంగా సామాజికంగా అన్నిటికీ మించి పరిపాలనా పరంగా అన్ని విషయాలు అర్థమవుతున్న కమ్మ సామాజిక వర్గం ఆల్రెడీ క్రిటికల్ గా ఆలోచిస్తా ఉంది. ఇప్పుడు ఇదేంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అంతర్మథనం వాళ్ళలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేమో కమ్మలు మాత్రం చంద్రబాబుతో హ్యాపీగా ఉన్నారా, ఏం చేసామని అడుగుతున్నారా అని అన్నారు. అనేసరికి అసలే ఆలోచన ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోక్ చేసినట్టు అయింది. ఇది చంద్రబాబుకి సామాజికంగా సవాల్ అయ్యే పరిస్థితి ఖచ్చితంగా తెచ్చిపెట్టిన మాట కాదనలేం. కావాలంటే మీకు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆలోచన గల మిత్రులు ఎవరైనా ఉంటే కనుక కదిపి చూడండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారే అలాంటి పరిస్థితి మీకు కళ్ళ ముందుకు వస్తుంది. ఇది నిజంగా నిజం సోషల్ డైమెన్షన్లో ఆలోచిస్తే. ఇదంతా ఒకెత్తు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత అసహనంగా రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి రియాక్షన్ బాహాటంగా బయటపడుతూ ఉంది. ఇప్పటికే టీడీపీతో ఫ్రిక్షన్ వల్ల లేదంటే అసలు గోడు చెప్పుకోవడానికి దిక్కు లేకుండా పోతోంది అనే ఆలోచనతోనూ కాపుల్లో చాలా మందిలో అంతర్మదనం ఉంది. ఏది కుర్రకారుల్లోనూ సినీ అభిమానుల్లోనూ ఒక రకమైన జోష్ ఇప్పటికీ ఉందేమో, అది వేరే విషయం. కానీ ఆలోచన గల 40+ ఏజ్ బ్రాకెట్ లో ఉండి అరే వచ్చిన అవకాశాన్ని కూడా మనం వాడుకోలేకపోతున్నామా, ప్రతి విషయంలోనూ ఫలానా వాళ్ళకి పహారా కాయటానికే పరిమితం అయిపోతున్నామా అన్నట్టుగా కాపులు ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఏది మీరు పార్టీ పెట్టుకుని పోటీ చేయండి అనేసరికి కొంతమంది బయటపడతా ఉన్నారు. అందులో ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. కాపు జాతులు యువత రగిలిపోతుంది. గెలక ముందు ఓన్ చేసుకున్నాడు, గెలిచిన తర్వాత దూరం పెట్టింది. చూశారు కదా, ఆయన పేరు రమణ, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు. ఆయన మీరే కదా కులం పేరుతో ఓట్లు అడిగారు, ఇప్పుడు పోటీ చేయమంటున్నారా, చేస్తాము ప్రత్యామ్నాయం చూస్తాము అని అనడమే కాదు ఏపీలో థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలి అని కూడా అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా మినిమేషన్ లెక్కేసుకుంటే కొత్త నాయకుడు పుట్టుకొస్తాడు. మూడో ప్రత్యామ్నాయకు అవకాశం వచ్చే ఏర్పాట్లు ఈ పార్టీల్లో కానీ వీళ్ళు అనుసరించే విధానం వల్ల అవకాశం ఉంది. ఇది చాలా కీలకమైన మలుపుగా కనపడతా ఉంది. ఇప్పటి వరకు మనం 3 విషయాలు చూసాం. పవన్ ఏం మాట్లాడారు, సొంత సామాజిక వర్గాన్ని ఎందుకు సవాల్ చేశారు, అలా సవాల్ చేయడం వెనుక రాజ్యసభ అనే ఈక్వేషన్ ఉందా అనేది మొదటి పాయింట్. రెండోది కుల సమీకరణలు మాట్లాడి చంద్రబాబును కూడా ఇరకాటంలో పెట్టినంత పని చేయడం అనేది రెండోది. ఇక మూడోది కాపుల్ని పోటీ చేసుకోండి పోండి అని అన్నట్టుగా మాట్లాడడం. పైగా ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ మీద చర్చ జరుగుతుండగా ఈ రెండు ఏది కాపుల్లో అసంతృప్తి ప్లస్ థర్డ్ ఆల్టర్నేటివ్ చర్చ ప్యారలల్ గా కోయిన్సైడ్ అయితే గనక పరిస్థితులు ఎలా మారుతాయి అనేది అసలు కీలకమైన విషయం. ఏపీ రాజకీయం బైపోలార్ గా విడిపోయింది. వైసీపీ సామాజికంగాను సోషల్ ఫ్యాబ్రిక్ పరంగాను పొలిటికల్ ఐడియాలజీ పరంగాను స్ట్రాంగ్ గా ఒక 40% ఓటు బ్యాంకుతో ఏది అతి తక్కువ సీట్లకు పడిన సందర్భంలో కూడా బలంగా నిలబడితే కూటమిగా ఉంటేనే కలిసి ఉంటేనే ఓడించగలం జగన్ ని అనే ఉద్దేశంతో కలిసికట్టుగా జనసేన టీడీపీ కలిసి బీజేపీ మద్దతు తీసుకున్నాయి. 5 కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు, 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి. ఇలాంటి పోలరైజేషన్ లో ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ అనే చర్చ రాజకీయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుంది. పైగా తమిళనాడు ఎగ్జాంపుల్ ని చాలా మంది కోట్ చేస్తూ ఉన్నారు. తమిళనాడులో డిఎంకే కూటమి బలంగా ఉంటే బీజేపీ మద్దతుతో అన్నా డిఎంకే కూటమి కట్టి మంచి సీట్లే సాధించే పరిస్థితి ఉన్నా గానీ రెండింటినీ ఓడించి విజయ్ అధికారంలోకి వచ్చారు కదా. పెద్దగా బ్యాకప్ లేకుండానే అనుభవం లేకపోయినా కూడా ప్రభావం చూపించారు కదా. కారణం ఏంటి, ఎగ్జిస్టింగ్ పార్టీల మీద అసంతృప్తి, పైగా ఆస్పిరేషన్ తోడవటము, అన్నిటికీ మించి జెన్జీ అంటే నవతరం విజయ్ వైపు నిలబడ్డ కారణం కదా. మరి ఇలాంటి ఫ్యాక్టర్స్ ని అంటే ఈ రెండు పార్టీలు టీడీపీ కూటమైనా వైసీపీ అయినా గానీ వ్యక్తిగత వివాదాలు
రాజారెడ్డి పేరుతోనో మరోటో ఎంతసేపు నిరంతరం పర్సనల్ కక్ష సాధింపులు అన్నట్టుగా రాజకీయం చేస్తూ ఉన్న ధోరణి ఉంది ఇప్పుడు. అతిపెద్ద సామాజిక వర్గం కాపులు, వాళ్ళలోనేమో అసంతృప్తి ఉంది, పార్టీ పెట్టుకుని పొండి అని సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణే మాట్లాడే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. ఓ పక్కన జనంలో ఆలోచన పరుల అసంతృప్తి, ఇంకో పక్కన బలమైన సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న కాపు సామాజిక వర్గం గనక రాజకీయంగా పవన్తో సంబంధం లేకుండా మనం అడిగేయాలి అని డిసైడ్ అయితే గనక ఏపీలో మూడో ఆల్టర్నేటివ్ తలెత్తేందుకు అవకాశం ఉంటుందా? ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? ఇదే ఇప్పుడు అసలు పాయింట్. ఇప్పటికీ ఎన్నికలు 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఆలోచన మాత్రం వస్తూ ఉండాలి. రమణ లాంటి వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గనక సామర్థ్యం, ఆల్టర్నేటివ్ థాట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ స్టేట్స్ ఫ్యూచర్ ఉన్నవాళ్ళు గనక ముందుకు వస్తే ఏపీ రాజకీయం తలకిందులవుతుందా? ఒకవేళ అలా అయ్యే పరిస్థితి ఉంటే గనక అసలు దెబ్బ, అసలు ప్రభావం ఎవరి మీద పడుతుంది? ముందు అధికారంలో ఉన్న వాళ్ళకే తగులుతుంది. ఎందుకని యాంటీ ఇన్కంబెన్సీ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న సామాజిక వర్గాలు కాపా కమ్మ అనే దానికంటే కూడా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీద అసంతృప్తిగా ఉన్నవాళ్ళు అటువైపు చూస్తే గనక అసలు ప్రభావం కూటమి మీద పడే అవకాశాలు పుష్కలంగా కనపడతా ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు పవన్ అసహనం అనేది కేవలం జనసేనకి సంబంధించిందో, పవన్ కళ్యాణ్ నాయకత్వ సామర్థ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, కూటమి రాజకీయ భౌతవ్యాన్ని, చంద్రబాబు పొలిటికల్ ఫార్చ్యూన్స్ ని ప్రభావితం చేయబోతున్న ఈక్వేషన్స్ అని అనిపిస్తా ఉంది. మీరైతే ఏమంటారు? పవన్ కళ్యాణ్ ఇంతలా అసహనాన్ని బయట పెట్టుకోవడానికి రాజ్యసభ ఈక్వేషనే కారణమా? అంతకుమించి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ 3వ ఆల్టర్నేటివ్ వస్తే గనక ఏపీ రాజకీయం ఎలా మారచ్చు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. కీ టాక్స్ రాజకీయాన్ని విడమరిచి వాస్తవాల్ని చూపించే వేదిక అని గుర్తుపెట్టుకోండి.